బ్రేకింగ్ న్యూస్. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రులు క్యూ కడుతున్నారు. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిర్మాణాలను పరిశీలించగా నిన్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి రాజధానిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు. రానున్న రోజుల్లో మరికొంతమంది మంత్రులు కూడా అమరావతి నిర్మాణాలను పరిశీలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు ప్రారంభానికి సిద్దమవడం, ఏఐఎస్ టవర్స్, మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాలు, ఉద్యోగుల నివాసాలు తుది దశకు చేరుకోవడంతో నిర్మాణాల పురోగతిని ప్రత్యక్షంగా చూసేందుకు మంత్రులు ఆసక్తి చూపుతున్నారు. ఇక అదే సమయంలో ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా వేగంగా రూపుదిద్దుకుంటూ ఉండగా వచ్చే నెలలో కొన్ని ప్రభుత్వ నివాసాలను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. మంత్రుల రాజధాని పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు వేగవంతమే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోని చాలా మంది మంత్రులు అమరావతిలో పర్యటించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి నేరుగా పరిశీలించేందుకు వాళ్ళు రావడం జరిగింది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని మంత్రులకు సంబంధించిన పర్యటన ఒక్కొక్కటిగా అమరావతిలో జరుగుతున్నాయి. ఎందుకంటే గత వారంలో మనం చూసాము, మంత్రి నిమ్మల రామానాయుడు అట్లాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు వచ్చి అమరావతి ప్రాంతంలో పలు ప్రాజెక్టులు పరిశీలించారు. నిన్న చూసినట్టయితే పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులుగా ఉన్న సీనియర్ మంత్రులు కూడా ఏదైతే గొట్టిపాటి రవితో పాటు డోలా బాలవీరాంజనేయులు కూడా నిన్న అమరావతి ప్రాంతంకి వచ్చి పలు ప్రాజెక్టులు కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా అమరావతి ప్రాంతంలోని ఆగస్టు నాకున్న సమాచారం ప్రకారం ఆగస్టు 13వ తారీఖు కల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు. అయితే ప్రజాప్రతినిధులకు సంబంధించిన నివాస సముదాయాలు, దాంతో పాటు అధికారులకు సంబంధించిన నివాస సముదాయాలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలోని వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకునేందుకు, ఎంతవరకు పూర్తయినాయి, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి కూడా తెలుసుకునేందుకు చాలా మంది మంత్రులు మొగ్గు చూపుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా వరుసగా అమరావతి ప్రాంతంలోని పర్యటిస్తూ ఇక్కడ నిర్మాణాలకు సంబంధించి కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మోడర్న్ టెక్నాలజీతోనే అమరావతి నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. వాటి నిర్మాణాలు తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన నివాస సముదాయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్లకు సంబంధించి కూడా లోపల ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలకు సంబంధించి చాలా ఆసక్తిగా మంత్రులు తెలుసుకుంటూ ఉన్నారు. దానికి ప్రస్తుతం మంత్రులకు సంబంధించిన పర్యటనలు జరుగుతున్నాయి. ఇంకా దాంతో పాటు అమరావతి ప్రాంతానికి ఒక ఐకానిక్ గా ఉండే ఐకానిక్ టవర్స్, వాటి నిర్మాణాలను కూడా తెలుసుకునేందుకు కూడా చాలా మంది మంత్రులు ఆ ప్రదేశంలోకి వెళ్తున్నారు. మంత్రి నారాయణ నేరుగానే ఆ మంత్రులను ఆ ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న నిర్మాణాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ఏదైతే డయాగ్రిడ్ టెక్నాలజీ, దాంతో పాటు ఇతర టెక్నాలజీ, నూతన టెక్నాలజీతో కూడా నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడీ లేని విధంగా తొలిసారిగా అమరావతి ప్రాంతంలో డయాగ్రిడ్ టెక్నాలజీ టవర్స్ కూడా నేపథ్యంలో వాటి నిర్మాణాలకు సంబంధించి ఎలా జరుగుతుందని కూడా మంత్రులు చాలా ఆసక్తిగా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే మనం చూసాము, గత వారం క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితోని అమరావతి ప్రాంతంలో నేరుగా పర్యటించి అక్కడ ఉన్న సచివాలయ టవర్లకు సంబంధించిన నిర్మాణంలోకి వెళ్ళటం, అక్కడ నిర్మాణాలు తెలుసుకున్న తర్వాత అవి చాలా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైన టెక్నాలజీని అమరావతి ప్రాంతంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా ప్రదేశాల్లో వెళ్ళి పరిశీలించిన నేపథ్యంలోనే ఇతర మంత్రులు, ఏదైతే సహచార మంత్రులు కూడా ఇటు అమరావతి ప్రాంతం సంబంధించి కూడా తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే అమరావతి ప్రాంతంలోని వరుసగా వీళ్ళందరూ కూడా పర్యటనలు చేస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. మంత్రులు ఈ విధంగా అమరావతి ప్రాంతంలో పర్యటనలు చేసి నిర్మాణాలకు సంబంధించి వేగాన్ని తెలుసుకుంటున్న నేపథ్యంలోని వీటికి సంబంధించిన సమాచారాన్ని గ్రౌండ్ లెవెల్
వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే చాలా మంది మంత్రులు జిల్లాల పర్యటన నేపథ్యంలో కూడా అమరావతి అభివృద్ధి చెందుతుంది అనేది ఏదో ప్రెస్ మీట్ లో చెప్పడం కాకుండా ఏదైతే ఎక్స్పెరిమెంటల్ గా అమరావతి ప్రాంతంలో ఉన్నాయి, ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, నేరుగా గ్రౌండ్ లెవెల్ తీసుకునేందుకు అవకాశం ఉంది కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గట్లుగానే మంత్రులు ఎవరైతే మొగ్గు చూపుతున్నారో వాళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతంలోని వరుసగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3 మంత్రులు వారం రోజుల్లోని అమరావతి ప్రాంతంలో పర్యటించి ప్రధానంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల టవర్స్, మంత్రుల టవర్స్, దాంతో పాటు సెక్రటరియట్ ఐకానిక్ టవర్స్ అన్ని కూడా నేరుగా పరిశీలించి వాటి నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా చూసిన నేపథ్యంలోని అమరావతి బ్రాండ్ మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అమరావతికి సంబంధించిన నిర్మాణాలను ఖచ్చితంగా 2029 నాటికి ఒక రూపు తీసుకొచ్చేది కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రధానంగా నివాస సముదాయాలు ఖచ్చితంగా ఏడాదికి కంప్లీట్ అవబోతున్నాయి. ఆగస్టు 13వ తారీఖు మొత్తం 3 ప్రాజెక్టులు సంబంధించి కూడా ఓపెనింగ్ జరగబోతుంది. మరోపక్క అమరావతి రాజమార్గమైన సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన తారీఖు కూడా పూర్తి స్థాయిలోని పూర్తి చేసేసి కూడా నిర్మాణ సంస్థలు వేగంగా జరుగుతుంది. ఇంత వేగంగా అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో మరోపక్క అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి. వాటిని తిప్పుకొట్టాలంటే ఖచ్చితంగా జిల్లాలో తిరిగే మంత్రులు మాత్రం మరింతగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మంత్రులు చాలా మంది చాలా ఆసక్తిగా అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతిలో నిర్మాణాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం 3 మంత్రులు అమరావతి ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మిగతా మంత్రులు కూడా మిగతా ప్రజాప్రతినిధులు కూడా అమరావతి ప్రాంతంలోని పర్యటించేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా అమరావతి నిర్మాణ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది పూర్తిగా అమరావతి నిర్మాణంలోని ఒక కీలకమైన అడుగని చెప్పుకోవచ్చు మనం. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.